అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అన్న పేరు సురేషోళ్ళ రమేష్. అయితే ఈ అన్న ఎంత పెద్ద పని చేసిందో తెలుసా? అగో ఏం చేసిండయ్యా అని అనుకుంటున్నారా? చెప్తా కానీ అన్న మనకు హద్గాం గ్రామ పంచాయతీ నుంచి రిమోట్ కంట్రోల్ గుర్తుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే అన్న ఏం ఆలోచించిందంటే నేను బాగుండాలి, నాతో పాటు గ్రామం మొత్తం బాగుండాలన్న ఉద్దేశంతో, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మల్లన్న కోసము కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో, గ్రామస్తులందరికీ భూమి లేకపోవడంతో అక్కడ మన సురేశ్వర్ల రమేష్ అన్న పెద్ద మనసు చేసుకొని మంచి ఆలోచనతో గ్రామానికి తన భూమిని దానం ఇచ్చేసిండన్నమాట. గది సర్పంచ్గా లించుండే వ్యక్తి యొక్క అది మానవత్వం అంటే గట్లా ఉండాలి. సర్పంచ్కు లించుంటారు, నేను సర్పంచ్ లించుంటా అని ఊర్లలో వరలుతున్నారు. కానీ మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు వాళ్ళు చెప్తలేరు. కానీ అన్న సర్పంచ్ కాకనే ముందే తన సొంత భూమిని ఇట్లా గ్రామస్తుల కోసము దాతగా ఇచ్చేసానన్నమాట. గంత మంచి మనసు ఉన్నటువంటి అన్నకు ఎందుకు ఓడగొట్టుకుంటారయ్యా? ఖచ్చితంగా రిమోట్ కంట్రోల్ గుర్తు మీద ఓటేసి అన్నకు భారీ మెజార్టీతో గెలిపియండి. ఇక అన్నకు భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్న సర్పంచ్ కాకనే ముందే ఇట్లాంటి పనులు చేసిందంటే ఇంకా సర్పంచ్ అయినాక ఎన్ని చేస్తాడో. అంతేకాకుండా గ్రామాన్ని ప్రతి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు ఆదుకుంటాడని నాకు అనిపిస్తున్నది. అంతేకాకుండా ప్రతి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అందరికీ వారి సమస్యకు పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగుతాడని కూడా అనిపిస్తున్నది. అందుకే అన్నకు మాత్రమే మీరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు రిమోట్ కంట్రోల్ గుర్తు మీద ఓటేసి అన్నకు సర్పంచ్గా గెలిపించుకొని మీ అందరి యొక్క పనులు చేసుకోవాలి. అంతేకాకుండా గ్రామాన్ని కూడా మంచి ప్రగతి వైపు, డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలి. అయితే ఇక్కడ చూసిలే అన్న మంచిగా గడ్డపార తీసుకొని తవ్వుతున్నాడు, స్టార్ట్ కూడా చేసినన్న మాట పనులు. ఆడ అన్నయ్య ఈ భూమి ఇయ్యంగానే గ్రామస్తులందరూ ఇట్లా చుట్టూ కొలత పట్టుకొని మొత్తం భూమిని కలుసుకొని ఆ గ్రామానికి కావాల్సినటువంటి మల్లన్న కళ్యాణ మండపం కోసము ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని మొత్తం ఈ విధంగా రాసుకున్నారన్నమాట. ఇక ఈ విధంగా ఇట్లాంటి పనులు చేస్తూ సమాజంలో మీరందరూ ముందుకెళ్ళాలి. అప్పుడే ఈ సమాజంలో కొద్దిగా మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఇక అన్న మంచి మనసు చేసుకొని ఈ భూమిని దాతగా ఇచ్చిండు కాబట్టి గ్రామస్తులు కూడా అన్న వైపు ఉన్నట్టు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు, వృద్ధులకు అందరికీ తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఆదుకుంటాను, అందరికీ పెన్షన్లు పెట్టిస్తా, రోడ్లు తెప్పిస్తా, డ్రైనేజ్లు చేపిస్తా, సీసీ కెమెరాలు పెట్టిస్తా అని అక్కడ చెప్పడం జరిగింది.